గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवं గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ కమ్మటి కంఠంతో మంచి శ్రద్ధతో ఆచార్య వైభవ స్మరణ చేస్తూ విషయాన్ని చాలా సమగ్రంగా అందంగా అందించినటువంటి మన విష్ణుప్రియని మనసారా అభినందించుకుందాం. ఇవాళతో మనం కాస్త విరామాన్ని తీసుకుంటాం కనుక ఈ మనన తాంబూలాన్నే నేను మళ్ళీ ప్రారంభించేంత వరకు చర్వణం చేసుకోవాలి కాబట్టి దానికి తగిన రీతిలో ఉండేటటువంటి స్వాదు అంటే అంత స్వాదుగాను అంత రాగరంజితంగాను అంత సుగంధ భరితంగాను సాగింది ఈనాటి మననం. ఈ తాంబూలం ఇవాళ నాకు కాదు, మా తండ్రి గారికి. మా తండ్రి గారు ఎంతో ప్రేమతో పెంచినటువంటి ఒక గోష్ఠిలో ఆ తోటలో ఇంకా ఈ మొలక అంకురిస్తోంది. ఆ తోట ఇంకా పూర్తిగా వాడిపోలేదు. ఆ తోటలో ఇంకా మళ్ళీ చిగురించేటటువంటి మొలకలు ఉన్నాయి. ఆ గంధం, ఆ మట్టి వాసన, ఆ ఆచార్యుల యొక్క అనుగ్రహం ఇంకా సారవంతంగానే ఉంది అని నిరూపించుకున్నటువంటి ఒక పరిస్థితి ఈ అమ్మాయిలో నేను చూస్తున్నా. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తాంబూలం మా తండ్రి గారి పాదారవింద సన్నిధిని సమర్పణ చేసుకుందాం మనం అందరం కూడా. మహానుభావుడు పొంగిపోతారు. ఎవరైనా ఇలాంటి మంచి మాటలు చెప్తే, ఇలాంటి వ్యాసంగం చేస్తే ఎంత సంతోషపడేవారో ఇదిగో ఈ పిల్లకి చిన్నప్పుడు తెలిసే ఉంటుంది. ఎక్కడో ఉన్న దేశం కాని దేశంలో ఉన్న పెద్దలు అందించినటువంటి ఆ సంపదని తాను నిలుపుకోవాలి. మళ్ళీ అందరికీ దాన్ని అందరికీ కాదు, ఆ గంధం మనకి అందించినటువంటి వారికి ఆనందాన్ని కలిగించాలి అనేటటువంటి సంస్కారం. దిష్టి తగలకుండా ఆ పిల్లకి స్థిరంగా ఉండాలి. తర్వాత ఆ పిల్ల సంతానం కూడా దాన్ని నిలబెట్టేది కావాలి. వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పెద్దల వైభవం నేను చిన్నప్పుడు చూశాను. శ్రీవచన భూషణంలో రహస్య గ్రంథాలలో ఉండేటటువంటి ఆ
సూత్రాలని పారాయణ చేసుకుంటూ వీధిలో హాయిగా కూర్చునేవారు. మా నాన్నగారు కాలక్షేపానికి వస్తారు అంటే ఆ స్థానానికి ఎదురుగానే వీరిల్లు ఉండేది. వారు నడిచి రాలేక ఆచార్యులను సేవించాలి, ఆచార్యులను వినాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అలా వీధిలో మఠం వేసుకుని కూర్చున్నప్పుడు కూడా ఈ కబుర్లు ఆ కబుర్లు కాకుండా అలా అలవోకగా రహస్య గ్రంథాల్లో సూత్రాలని కంఠగతం చేసుకొని పారాయణ చేసుకునేటటువంటి ఆ మూర్తి కూడా నాకు ఇప్పటికీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క వైభవం అది పోగొట్టుకుంటే మన దురదృష్టం, అలా పోకుండా ఉంచుకుంటే అది వాళ్ళ అదృష్టం. ఆచార్య అనుగ్రహానికి ఇదొక అద్భుతమైనటువంటి నిదర్శనంగా భావిస్తూ చాలా తృప్తిగా ఆ పిల్లని మనసారా మంగళాశాసనం చేస్తున్నాను. ఆచార్య అనుగ్రహం అది మా ఆచార్యులైన మా నాన్నగారి అనుగ్రహమే ఆ పిల్లకి కూడా ఇలా ఫలిస్తోంది అని సంతోషంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. ఒక్కరైనా ఉన్నారు ఆ వైభవాన్ని నిలబెట్టడానికి. వింటే వీరెవరి శిష్యులు అని అడిగితే ఇదిగో ఫలాని చోట అని చెప్పుకోగలిగేటటువంటి అవకాశం ఉంది. అన్నీ ఉండి, అన్నీ వచ్చి, అన్ని రకాలైన అవకాశాలు ఉండి పక్కదారులు తొక్కుతున్నారు. సమయం లేదు అనుకుంటున్నారు, ఆ సమయం మాకు అనుకూలం కాదు అని అనుకుంటున్నారు, మేం పండితులం అయిపోయేమో అని అనుకుంటున్నారు. కానీ ఈ పిల్లని నేను అంతగా సంరక్షించలేదు. చిన్నప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చిన్నప్పుడే ఆ పిల్ల నా ధనుర్మాసంలో పాసురాలు అర్థాలు చెప్తూ ఉండేది కనుక ఈ పిల్లని నేను దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశ్యంతో నేను ప్రోత్సహిస్తున్నాను. చక్కగా చాలా ఆనందం కలిగించింది. వేరే చెప్పక్కర్లేదు. గోష్ఠి వారందరికీ కూడా ఆ రకమైనటువంటి అభిప్రాయమే కలిగింది. ఇది భగవద్ రామానుజ రక్షగా, రామచంద్రుని రక్షగా, ఈ సంప్రదాయ సంరక్షణం, సంప్రదాయ అభినివేశం ఆ పిల్లలో తర్వాతి తరంలో కూడా పరిపూర్ణంగా కలగాలి అని మనసారా పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తూ ఇవాళ విశేషమైనటువంటి రోజు ఏది అంటే ఇద్దరు మహానుభావుల యొక్క తిరునక్షత్రం. తిరుమంగయాళ్వార్ల వైభవాన్ని మనం మొన్న చెప్పుకున్నాం. అంతేకాదు ఈనాటికి నంబిళ్ళయ్య వారు అనుగ్రహించినటువంటి ఈడుకి ఈడు లేదు, దానికి సాటి లేదు అన్నట్లుగా ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని మనకి అందించినటువంటి మహనీయులు నంబిళ్ళయ్య వారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా ఆ ఆళ్వార్లు ఆచార్యుల యొక్క అనుగ్రహం కూడా ఈ సందర్భంగా ఆ పిల్లకి మన గోష్ఠికి కూడా పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ, మరి తప్పులు ఎంచాలి కదా, ఎంచకుండా ఎలాగా, దిష్టి చుక్క పెట్టుకోవాలి. అంచేత 2-3 చుక్కలే పెడతాను. ఇవాళ ఒక చుక్క కాదు, 2-3 చుక్కలు ఉన్నాయి, వాటిని పెడతాను. ఇది తెలుసుకోవడం కోసం మాత్రమే అని. ఇప్పుడు చండ ప్రచండులు అనేది ఒక ద్వారం వైపు తూర్పు ద్వారంలో ఉండేటటువంటి వారు. నిన్నటి శ్లోకంలో కేవలం వారిద్దరి గురించే చెప్పలేదు. చతసృషు అధికార భాజ, ఆ వారి మొదలైన అంటూ 4 వైపుల వారికి నమస్కారం చేశారు. అయితే ఆ చెప్పినటువంటి ఆ లక్షణం అది అనుకూలకి అంగీకరిస్తూ ప్రతికూలని దూరం చేస్తూ అనేటటువంటి విషయం నలుగురు విషయంలో 4 జంటల విషయంలోనూ ఉండాలి. కేవలం చండ ప్రచండులు మాత్రమే కాదు అన్న చోట ఒక చిన్న సవరణని మనం చేసుకోవాలి. అలాగే కుడదిశ ముడియవైతు గుణదిశై అన్నట్టుగా నాకు వినపడింది. కుణదిశై, కుణదిశ అంటే అది తూర్పు దిక్కు అని అర్థం, కుడదిశ అంటే పశ్చిమ దిక్కు అని అర్థం. కుణదిశై అనేదే సరి అయినటువంటి అనుసంధానం. అలాగే రామానుజుల వారి వైకుంఠ గద్యంలో అనుసంధానం చేసిన దాంట్లో తైస్తైరేవ అనుమతో భూత్వా తైస్తైరేవ అని ఉంటుంది, తైస్తైరివ అనంది, ఏవ అని ఉంటుంది అక్కడ, తైస్తైరేవ అనుమతో భూత్వా అని ఉంటుంది. ఈ 3 వీటిని చిన్న చిన్న సవరణలుగా సూచిస్తూ మనసారా ఆనందిస్తూ మనసారా మంగళాశాసనం చేస్తూ మా నాన్నగారి సంతోషంతో వెలిగిపోతూ ఉండేటటువంటి ఆ తిరుముఖ మండలాన్ని సేవిస్తూ వారికి దాసోహ సమర్పణం పెడుతూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మనం విరామం తీసుకుంటాం కాబట్టి అందరం కలిసి ఇప్పటి వరకు అయిన శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం. ఒక్క 10 నిమిషాలు అటు ఇటు అయినా ఇవాళ మనం సమయాన్ని హాయిగా కలిసి గడుపుదాం. శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే
యాంతి మంగళసూత్రతాం. రామా రామానుజమునిర్జీయాత్ యో రామానుజపదఛాయా గోవిందాహ్వానపాయిని తదాయత్తస్వరూపా సా జీయాన్మద్విశ్రమస్థలీ. రామానుజమునిర్జీయాత్ యో హరేర్భక్తియంత్రతః కలికోలాహలక్రీడా ముధాగ్రహమపాహరత్. విధాయ వైదికం మార్గం అకౌతస్కుతకంటకం నేతారం భగవద్భక్తేః యామునం మనవామహై. నౌమి నాథమునిం నామ జీమూతం భక్త్యవగ్రహే వైరాగ్య భగవత్తత్వజ్ఞాన భక్త్యభివర్షుకం. ఋషింజుషామహే కృష్ణతృష్ణా తత్వమివోదితం సహస్రశాఖాం యోద్రాక్షేత్ ద్రావిడీం బ్రహ్మ సంహితాం. నమః శ్రీరంగనాయక్యై యద్భ్రూవిభ్రమభేదతః ఈశేసితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. అస్తి వస్త్వితమిత్థం త్వ ప్రసంఖ్యానపరాङ्ముఖం శ్రీమత్యాయతనే లక్ష్మీపదలాక్షైకలక్షణం. లక్ష్మీకల్పలతోత్తుంగ స్తనస్తబకచంచలః శ్రీరంగరాజభృంగో మే రమతాం మానసాంబుజే. స్వస్తి శ్రీస్తనకస్తూరీ మకరీముద్రితోరసః శ్రీరంగరాజాత్ శరదశతం ఆశాస్మహేతరాం. పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ తదా పంచాయుధీం బిభ్రత్ తనః శ్రీరంగనాయకః. అమతం మతం మతమధామతం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం ఇతి రంగరాజముదజూఘుషత్రయీ స్తుమహే వయం కిమితి తన్న శక్నుమః. యది మే సహస్రవదనాదివైభవం నిజమర్పయేత్స కిల రంగచంద్రమాః. అథ శేషవత్మమ చ తద్వదేవ వా స్తుతిశక్ష్య భావ విభవేऽపి భాగితా. సోऽङ्గవేద యది వా న కిలేతి వేదః సందేక్ష్యనర్ఘవిదమాత్మని రంగనాథం. స్థానే తదేష ఖలు దోషమలీమసాభిః మద్వాగ్భిరైసమతిశాయనమావృణోతి. స్వం సంస్కృతద్రావిడవేదసూక్తైః భాంతం మదుక్తైః మలినీకరోతి. శ్రీరంగకమ్రః కలభంకయేవ స్నాత్వాపి ధూళీరసికం నిషేద్ధా. కింతు ప్రపత్తిబలతారిత విష్ణుమాయా మధ్వంస్య రాజకులదుర్లలితం కిలైవం. శ్రీరంగరాజకమలాపదలాలితత్వం యద్వాపరాధ్యతి మమ స్తుతి సాహసేऽస్మిన్. నాథస్య చ స్వమహిమార్ణవపారదృశ్వ విజ్ఞానవాగ్విలసితం సహతేన వేదః. ఆపేక్షికం యది తదస్తి మమాపి తేన శ్రీరంగిణ స్తుతివిధావహమచ్యకార్షం. అన్యత్రా తద్గుణోక్తిర్భగవతి న తదుత్కర్షచౌర్యైః పరేషాం స్తుత్యత్వాత్ యావదర్థాఫణితిరపి తథా తస్య నిస్సీమకత్వాత్. ఆమ్నాయానామసీమ్నామపి హరివిభవే వర్షబిందోరివాప్తౌ సంబంధాత్ స్వాత్మలాభో న తు కవళనతః స్తోతురేవం న కిం మే. కావేరీమవగాహిషీయ భగవద్భోగాంతరాయీ భవత్ కర్మక్లేశఫలాశయ ప్రశమనోద్వేలామలస్రోతసం. జంతోః సంసరతోర్చిరాదిసరణివ్యాసంగభంగాయయా లోకేऽస్మిన్ విరజేవ వేల్లితజలా శ్రీరంగమాలింగతి. దుగ్ధాప్తిర్జనకో జనన్యహమియం శ్రీరేవ పుత్రీ వరశ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యాం ఇతి వాకులా.
చెంచచ్చామరచంద్రచందన మహామాణిక్యముక్తోత్కరాన్ కావేరీలహరీకరైర్విదధతి పర్యేతి సా సేవ్యతాం తీర్థం సుంధతి పాతి నందనతరూన్ రథ్యాంగణాన్యుక్షతి స్నానీయార్హణపానవారి వహతి స్నాతః పునీతే జనాన్ శ్యామం వేదరహో వ్యనక్తి పులినే ఫేనైర్హసంతీవ తత్ గంగాం విష్ణుపదిత్వమాత్రముఖరాం హేమాపగాహన్త్వఘం అగణితగుణావధ్యం సర్వం స్థిరత్ర సమప్రతిక్రియమపి పయఃపూరైరాప్యాయయన్స్యనుజాగ్రతి ప్రవహతి జగద్ధాత్రీ భూత్వేవ రంగపతేర్దయా తిసిరమధురాగాథాసానః పునాతు మరుద్వృథా తరళతనుతరంగైః మందమాందోళ్యమాన స్వతట విటపి రాజీ మంజరీ సుప్తభృంగ క్షిపతు కనకనామ్నీ నిమ్నగా నారికేళ క్రముకజమకరందైః మాంసలాపామదంహః కదళవకుళజంబూ పూగమాకందకంఠద్వయస సరస నీరామంతరాసహ్య కన్యా ప్రబల జల పిపాసాలంబమానాంబుదౌఘ భ్రమకరుతరు బృందం వంద్యతామంతరీపం యద్విష్ణోః పదమతమః పరోరజోగ్ర్యం ముక్తానామను విరజం విధి ప్రమాహుః తత్పుణ్యం పుళినమిదంతయాద్యమధ్యే కావేరి స్ఫురతి తదీక్షిషీయ నిత్యం త్రయ్యంత ప్రహతిమతీషు వైష్ణవానాం ప్రాప్యాసు ప్రచురభవశ్రమాపహాసు కావేరీ పరిచరితాసు పావనీషు శ్రీరంగోపవనతటీషు వర్తిషీయా స్ఫురిత సఫరదీర్యన్నారికేళీగుళుచ్ఛ ప్రసుమర మధుకుల్యావర్తితానోకహాని రతిమ విరతి రంగారామరమ్యస్థలాని ప్రముఖ పనసమోచామేచకాని క్రియాసు అధిపరమపదం పురీమయోధ్యామృతవృతామపరాజితాముశంతి పుళినముపరి రంగరాజధానీ విసితదృశామపి సా పురశ్చకాస్తి భవపదమపి దివ్యధామ కర్తుం తదుభయతంత్రితహర్మ్యమాలికేవ భవనమణితలైర్విజృంభమాణా జయతి తరామిహ రంగరాజధానీ మకరరుచైః వితత్య పాశాన్ విసృమరకేతుకరైర్మృగం హిమాంసోః శ్రియ ఇవ నవకేళయే జిఘృక్షుః సుఖయతి రంగపురీ చకాసతీనః జనపద సరిదంతరీపపుష్యత్ పురపరిపాలన నిత్యజాగరూకాన్ ప్రహరణ పరివారవాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి అహృత సహజదాస్యాః సూరయస్రస్తబంధాః విమలచరమదేహా ఇత్యమీ రంగధామ మహితమనుజతిర్యక్స్థావరత్వాశ్రయంతే సునియతమితి హస్మ ప్రాహురేభ్యో నమస్తాత్ శ్రీరంగదివ్యభవనం భువి గోపురాణాం ప్రాకారితేన నికరేణ గరుత్మతేవ పార్శ్వప్రసారితపతత్రపుటేన భక్త్యా నానాతనూభిరుపగూఢముపఘ్నయామః ప్రాకారమధ్యాచిరమండపోక్త్యా సద్వీపరత్నాకరరత్నశైలా సర్వం సహారంగవిమానసేవాం ప్రాప్తేవ తన్మందిరమావిరస్తి జితబాహ్యజినాదిమణిప్రతిమా అపి వైదికయన్నివరంగపురే మణిమండపవప్రగణాన్ విదధే పరకాలకవిః ప్రణమే మహితాన్ స్మేరాననాక్షికమలైః నమతః పునానాన్ దంష్ట్రాగదాభృకుటిభిः ద్విషతోऽధునానాన్ చండ ప్రచండముఖతః ప్రణమామి రంగద్వారావళీషు చతసృషు అధికారభాజః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ద్వారపాలకులు 4 వైపులా ఇద్దరు ఉంటారు అని అనుకున్నాం. నిన్న శ్రీరంగంలో రంగనాథుని సేవించటానికి వెళ్ళేటటువంటి గర్భాలయానికి ముందుండేటటువంటి ద్వారపాలకులు ఏ స్థితిలో ఉంటారు అనే దాన్ని మనం చెప్పుకున్నాం. శంఖచక్రాలు కొంచెం వ్యత్యస్తంగా ఉంటాయి, దానికి కారణము చెప్పుకున్నాం. తర్జనీ ముద్రతో ఉంటారు అని, శంఖచక్ర గదాధరులై ఉంటారు ద్వారపాలకులు అనే చెప్పుకున్నాం. అయితే జయ విజయులు అని అనుకున్నాం. ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటి అంటే, జయ విజయులు అనే మాట
ద్వారపాలకులకి ప్రసిద్ధిని పొందించేటటువంటి మాట. అక్కడ ఎవరున్నా జయ విజయులు అని అంటాం. ఇప్పుడు జనకుడు అని సీత విదేహరాజ పరిపాలకులైనటువంటి రాజుల్ని జనకుడు జనకుడు అంటున్నామంటే, జనకుడు అనేది వాళ్ళకు ఒక బిరుదు, అందులో వాళ్ళ పేర్లు వాళ్ళకి మళ్ళీ వేరే ఉంటాయి అనేది ఎలా చెప్తారో, అలాగే మనకి ద్వారపాలకులు కూడా అందరూ జయ విజయులు కాదు అనేది నిన్న మనం తెలుసుకున్నాం. ఏ దిక్కున ఉండేటటువంటి వారు జయ విజయులు అంటే నిన్న మనం చెప్పుకున్నాం, పశ్చిమే జయ విజయో అని చెప్పుకున్నాం. తూర్పు ద్వారంలో చండ ప్రచండులు, దక్షిణ ద్వారంలో భద్ర సుభద్రకులు, అలాగే పశ్చిమ ద్వారంలో జయ విజయులు, ఉత్తర ద్వారంలో ధాత విధాత అని ఉంటారు అని అనుకున్నా. ఇప్పుడు మనం రంగనాథుణ్ణి సేవించటానికి పాదాల వైపు నుంచి వెళ్ళాలి అంటే తూర్పు వైపు నుంచి అని నిన్న చెప్పుకున్నాం. మామూలుగా ముఖద్వారంలోంచి మనం వెళ్ళేటప్పుడు, ధ్వజస్తంభం ఉన్న చోటు నుంచి అలా మనం వెళ్ళేటప్పుడు స్వామి మనకి ఎదురుగా సేవ సాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు స్వామి ముఖం ఏ దిక్కు వైపు చూస్తూ ఉంది అంటే దక్షిణం వైపు చూస్తూ ఉంది అని కదా మనం చెప్పుకుంటాం. ఆయన దక్షిణం వైపు చూస్తూ ఉన్నారు శ్రీలంకలో విభీషణుడి మీద అనుగ్రహంతో అని అనుకున్నాం. అంటే అది ఏ ద్వారం అవుతుంది మనకి? ఆ ముఖద్వారం దక్షిణ ద్వారం అవుతుంది అనమాట. అంతే కదా, దక్షిణ దిక్కు వైపు చూస్తూ ఉండేటటువంటి ద్వారంలోంచి మనం వెళితే అదే ద్వారం అవుతుంది, దక్షిణం వైపు ఉన్నటువంటి ద్వారంగా మనం చెప్పుకో. ఉత్తర ద్వారం మళ్ళీ ముక్కోట ఏకాదశి మనకు తెలుసు కాబట్టి ఉత్తర ద్వారం ఎటువైపు ఉందో మనకు తెలుస్తుంది. అంచేత అక్కడ ఉన్నవాళ్ళు ద్వారపాలకులు అనే కామన్ దీంతో జయ విజయులు అని అనుకోవాలి. కానీ నిజానికి మనం ఇప్పుడు ఈ విశదంగా తెలుసుకున్న తర్వాత దక్షిణ ద్వారంలో ఉన్న వాళ్ళు ఎవరవుతారు? భద్రుడు సుభద్రకుడు అనేటటువంటి ఇద్దరు అని ఆ 4 దిక్కులలో ఉండే వారి పేర్లని మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఇప్పుడు మనం ఆ వారికి నమస్కారం చేసాం. ఇంకా ఆ ద్వారాలకు మనం వెళ్ళిపోలేదు, లోపలికి మనం ప్రవేశించలేదు. ముందు తూర్పులోంచి వచ్చారు. 4 వైపులో ఉండేటటువంటి ద్వారపాలకులకి నమస్కారం చేస్తూ ఇప్పుడు ఇందులో మనం వెళుతున్నది శ్రీరంగనాథుని సన్నిధికి కాదు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, శ్రీరంగం అంటేనే పరమపదము అని అనుకున్నాం. పరమపదం అనేది దేశం అయితే, అందులో ఉండేటటువంటి నగరం వైకుంఠ నగరం అయితే, అందులో స్వామి వేంచేసి ఉండేటటువంటి మండపం ఆనంద మండపము, ఆనందమయమైనటువంటి మండపము అని, దాని మీద అనంతాసనం మీద వేంచేసి ఉంటాడు అని చెప్పినట్లుగానే ఇప్పుడు భట్టరు వారు శ్రీరంగాన్ని సాక్షాత్తుగా పరమపదంగా సేవిస్తున్నారు కనుక ప్రారంభంలో తద్విష్ణోహ పదం అంటూ మనకి ఆ దేశాన్ని చూపించారు. తర్వాత అది అపరాజిత అయోధ్య అని చెప్పబడుతుంది అని నగరాన్ని చూపించారు. ఇప్పుడు మండపాన్ని చూపిస్తున్నారు. ఏ మండపము అనంటే అక్కడ ఉండేటటువంటి 1000 కాళ్ల మండపానికి నమస్కారం చేస్తున్నారు. ఆ మండపాన్ని స్థానికంగా ఉండేటటువంటి ఒక విలక్షణమైన మండపంగా కాకుండా, ఇంతకు ముందైతే మండపాలకు అన్నింటికీ నమస్కారం చేశారు, ప్రాకారాలన్నింటికీ నమస్కారం చేశారు. విశేషించి ఈ శ్లోకంలో సహస్రస్థూణాత్మకం అయినటువంటి మండపానికి నమస్కారం ఎందుకు ప్రత్యేకించి చేస్తున్నారు అంటే, ఆ మండపాన్ని వారు కేవలం మామణి మండపంగా భావిస్తున్నారు. పరమపదంలో ఉండేటటువంటి మణి మండపంగా భావించి ఆ విలక్షణత్వాన్ని మనకి తెలియచేయటం కోసం విశేషంగా ఆ 1000 కాళ్ల మండపానికి నమస్కారం చేస్తున్నారు. ఇందులో శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సర్వాత్మ సాధారణ నాథ గోష్ఠీ పూరేపి దుష్పూర మహావకాశం ఆస్థానం ఆనందమయం సహస్రస్థూణాదినాంనాతం అవాప్నవాని. హాయిగా మనం మణిమండపం దగ్గరికి చేరుకుంటున్నాం అన్నమాట. మరొకసారి, సర్వాత్మ సాధారణ నామగోష్ఠీ పూరేపి దుష్పూర మహావకాశం ఆస్థానమానందమయం సహస్రస్థూణాదినాంనాతం అవాప్నవాని. ఇందులో క్రియాపదం అవాప్నవాని అనేది క్రియాపదం. మవాప్నవాని అనుంది. ఆ మా 0 కిందట వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ మాత్రం ఉంటుందన్నమాట.
ఆప్నుయాని, అవాప్నుయాని అంటే పొందుతాను అంటున్నారు ఇందులో. ఇది పొందాలనేటటువంటి ఆశని మనకి కలిగించేటటువంటి ఒక ఉపనిషద్వాక్యాన్ని స్ఫురింపచేస్తుంది ఈ ప్రయోగం అని అంటారు. బ్రహ్మలోకం అభిసంభవాని అనేటటువంటి ఒక మనోరథాన్ని తెలియచేసేటటువంటి ప్రయోగంగా అవాప్నవాని అని అంటున్నారు ఇందులో. అవాప్నవాని అంటే పొందుతాను, పొందుతాను అంటే అర్థం ఏమిటి? సేవిస్తాను, అందుతాను అనేటటువంటి అర్థం అన్నమాట. నాథగోష్ఠి అని ఉంది, ఏదో సందేహం పెడుతున్నారు శ్లోకంలో ఉన్నట్లుగా నాథగోష్ఠి అనే ఉంది. మీ దగ్గర ఏదైనా తేడా ఉంటే దాన్ని దిద్దుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా మనకి వెనుకటి శ్లోకంలో ఎలాగైతే ఏకవచన ప్రయోగం ఉందో ఇందులో కూడా అవాప్నవాని ప్రణమామి అని అన్నారు వెనుకటి శ్లోకంలో. ఇందులో అవాప్నవాని అంటున్నారు. అంటే ఆ స్థానాన్ని చేరాలి, ఆ స్థానాన్ని పొందాలి, లక్ష్యాన్ని చేరుకున్నట్లుగా అన్నమాట. మనకు వైకుంఠ గద్యంలో కూడా ఆస్థాన మండపానికి నమస్కారం చేసుకుంటూనే పెరుమాళ్ళని సేవిస్తారు. ఈ పద్ధతి మనకి ఆస్థాన మండపాన్ని వైకుంఠ గద్యంలోనూ నిత్యగంధంలోనూ కూడా మనం సేవించేటటువంటి అవకాశం ఉంది. ఇక ఆస్థాన మండపానికి ఉండేటటువంటి పేరుని చెప్తున్నారు, ప్రసిద్ధమైనటువంటి ఒక నామాన్ని చెప్తున్నారు. నిజానికి ఇక్కడ శ్రీరంగంలో 1000 కాళ్ల మండపం అని అంటే 1000 స్తంభాలు కలిగినటువంటి ఒక మండపం అని మనకి ఒక పరిమితి, దానికి ఉండేటటువంటి వైశాల్యం, దాంట్లో ఉండేటటువంటి స్తంభాల సంఖ్య, స్థానికంగా దానికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ పదం వినిపిస్తే మనకి ఏది గుర్తుకు రావాలి అంటే పరమపదంలో ఉండేటటువంటి ఆ ఆనందమయమైనటువంటి మండపాన్ని శృతి ఎలా చెప్తోంది అంటే సహస్రస్థూణ మండపం అని చెప్తుంది. ఇది శృతి వాక్యం అన్నమాట. అక్కడ ఉండేటటువంటి స్తంభాలు 1000 అని కాదు, ఆ మండపానికి సహస్రస్థూణే వితతే దృఢ ఉగ్రే యత్ర దేవానాం అధిదేవః ఆస్తే అని దేవాధిదేవుడైనటువంటి పరమపదనాథుడు ఏ ఆస్థాన మండపంలో ఉంటాడో ఆ ఆస్థాన మండపాన్ని వివరణ చేస్తూ శృతి చెప్తూ ఉండే మాట ఏది అనంటే సహస్రస్థూణే 1000 స్తంభాలు కలిగి ఉంటుంది. వితతే చాలా విస్తారంగా ఉంటుంది. దృఢ చాలా దృఢంగా ఉంటుంది. ఉగ్రే ఇక్కడ ఉగ్రము అంటే భయంకరంగా ఉంటుంది అని కాదు, కళ్ళు మిరిమిట్లు గొలిపేటట్లుగా తేజోవంతంగా ఉంటుంది, చూడశక్యం కానట్లుగా ఉంటుంది అనే అర్థాన్ని మనం చెప్పుకోవాలి. అలాంటి చోట ఉంటాడు దేవాధిదేవుడైనటువంటి పరమాత్మ. రాజుగారిని సేవించాలంటే ఆస్థానానికి వెళ్ళాలి కదా, ఆ ఆస్థాన రత్నమే ఇది సహస్రస్థూణ మండపం అని చెప్పబడుతుంది అనమాట. అయితే సహస్రస్థూణాదినామ్నాతం అని అన్న చోట 2 రకాలైనటువంటి సమన్వయాలు మనకి చేస్తారు. సహస్రస్థూణాది నామ్నా అని విడదీస్తారు ఒక చోట సంస్కృత వ్యాఖ్యానంలో. అలా కాకుండా సహస్రశ్రూణాదినా ఆమ్నాతం అని విడదీస్తారు. రెండిటికి తేడా జాగ్రత్తగా గమనించండి. సహస్రస్థూణాత్మకము అని పేరు కలిగిన తం ఆనందమయం మండపము, ఆ పేరుతో పిలువబడేటటువంటి మండపాన్ని నమస్కరిస్తున్నాను, పొందుతున్నాను అని అంటారు. కానీ ఇది భట్టర్ వారి హృదయానికి సరి అయినటువంటి అర్థం కాదు అని వ్యాఖ్యాతలు మనకి వివరణ చేస్తారు. ఎంచేత అంటే చూస్తున్నది ఇక్కడ శ్రీరంగంలో 1000 కాళ్ల మండపాన్ని, కానీ చెప్తున్నది ఎలాగా? అది సాక్షాత్తుగా ఎలాగైతే అయోధ్యే అని చెప్పారో, అపరాజిత అని చెప్పారో, అలాగే ఇది కూడా సహస్రస్థూణము అని చెప్తున్నారు. అంటే పరమపదంలో ఉండేటటువంటి మండపమే ఇది అని మనకి చెప్పాలి అంటే
మనం చెప్తే అది ప్రమాణం కాదు కాబట్టి దాన్ని ఆమ్నాతం, ఆమ్నాయములు చెప్పేయి, వేదములో చెప్పబడిన, శృతిలో చెప్పబడిన అనేటటువంటి అర్థం వచ్చేటట్లుగా సహస్రస్థూణాదినా నామ్నా అని కాకుండా సహస్రస్థూణాదినా ఆమ్నాతం అని విడదీసుకోవాలి. ఆమ్నాయముల చేత చెప్పబడినటువంటి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి శృతి వాక్యమే దానికి నిదర్శనం అన్నమాట. అయితే ఆది అన్నారు, దీనికి ఇంకా పేర్లు ఉన్నాయా అంటే ఉన్నాయి. సహస్రస్థూణము అని ఒక పేరు ఉంటే, ఆనందమయ మండపము అని మరొక పేరు ఉంటే, మామణి మండపము అని ఇలా రకరకాలుగా వ్యవహారం ఉంది కనుక ఈ సహస్రస్థూణాత్మకము అని చెప్పబడినది కూడా శృతిలోనే చెప్పబడింది. అలా చెప్పబడినటువంటి ఆ మండపము అంటున్నారు. అది ఆస్థానం, ఆస్థాన మండపము. ఆనందమయం, ఆనందము నిండినది అని అర్థం. ఆనందమయం అంటే ఆనందమే స్వరూపంగా కలిగిన, ఆనందమే అధికంగా ఆనందముతో నిండి ఉన్నటువంటి మండపం. అంటే ఇప్పుడు ఆనందమయ మండపం, ఆస్థాన మండపం, సహస్రస్థూణాత్మకమైనటువంటి మండపం అని 3 రకాలైనటువంటి పేర్లు మనకి ఇందులో ప్రహతంగా కనిపిస్తూ ఉంటాయి. లెక్క పెడితే ఉండొచ్చో ఉండకూడదో. ఇంకా శ్రీరంగంలో అయితే 1000 కాళ్ల మండపం ఉంది. తిరుమలలోనూ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఉందా అంటే ఎవరూ చెప్పడానికి లేదు. వర్ణించినా అక్కడ మండపం లేదండి అని తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి తగినటువంటి అవకాశం ఉంది. మనం అది చూసాం ఇది చూసాం కనుక ఉండేది అని నమ్ముతాము. కానీ ఇలాంటి మండపాలు సంరక్షించుకోకపోతే మనకి ఏమైపోతుంది అని అంటే తర్వాత అవి మనకి కనపడకుండా పోతున్నాయి. అయితే ఇది దివ్యం కాబట్టి, ఇది సాక్షాత్తుగా పరమపదమే శ్రీరంగం కాబట్టి అన్ని లక్షణాలు ఇందులో ఉన్నాయి అని అంటారు. శ్రీరంగంలో ఉండేటటువంటి మండపాలకి కూడా ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క పేరు ప్రసిద్ధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందులో గర్భాలయంలో ఉండేటటువంటి పెరుమాళ్ళ గర్భగుడిలోకి ముందుకి మనం అడుగు పెడితే ఆమోద స్తంభాలు అక్కడ ఉండేటటువంటి ఆ మండపాన్ని గాయత్రి మండపం అని అంటారు. అక్కడే పెరుమాళ్ళ కారిగంపు చేసినటువంటి ఒక ఎత్తైన తిన్న మనకి ఇది కట్టేసి ఉంటారు చూసారు. మనం అలా చుట్టూ వెళ్ళి పెరుమాళ్ళని సేవించుకొని వస్తాము. ఈ పక్కనే అద్దం కూడా ఉంటుంది. అందులో గాయత్రి మండపం అని ఎందుకు వచ్చింది పేరు అని అంటే 24 స్తంభాలతో కట్టబడి ఉంటుంది. 24 స్తంభాలు ఉంటాయి ఆ మండపంలో అని అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా అని మీరు వెళ్ళి చూశారనుకోండి, అక్కడ 10 స్తంభాలు తక్కువ ఉంటాయి. బయటికి కనిపించేటటువంటి స్తంభాలు 14 ఉంటాయి. అయితే మిగిలిన స్తంభాలు లోపల గోడలలో ఉన్నాయి అనేటటువంటి ఒక ప్రసిద్ధి ఉందన్నమాట. అందుకని దానికి 24 స్తంభాలు ఉన్నాయి కాబట్టి గాయత్రి మంత్ర బీజాక్షర సంఖ్యతో సమానంగా ఉన్నాయి కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అని అంటారు. అలాగే ఇక్కడ కూడా సహస్రస్థూణాత్మకమైనది అనంటే అది విలక్షణతని తెలియచేసేటటువంటి రీతిలో మనం గ్రహించాలి. స్తంభాలు కూడా 1000 కాళ్ల మండపం అని వచ్చింది కాబట్టి 1000 కాళ్ళు ఉండి ఉంటాయి. అది ఆనందమయమైన ఆస్థాన మండపం అంటున్నారు. ఏదైనా ఒక ఆస్థాన మండపంగా ఉండాలి అంటే చాలా మంది పట్టేటట్లుగా ఉండాలి. అలా చాలా మంది పట్టేటట్లుగా ఉందా లేదా? ఆ స్వామి యొక్క గోష్ఠి అంతా ఇక్కడ పడుతుందా పట్టదా అంటే పడుతోంది. ఎలా పడుతోంది అంటే చెప్తున్నారు, సర్వాత్మ సాధారణ నాథ గోష్ఠీ. ప్రారంభం చూడండి ఎంత మంచి మాట చెప్తున్నారో. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు నాథుడు. దేనికి నాథుడు? రంగనాథుడు ఆయన. అలాగే లోకనాథుడు ఆయన. అన్ని ఆయనవే. ఆయనని సేవించటానికి అనేక మంది వస్తారు. అందరికీ ఒకలాగే సొత్తు అయినటువంటి అందరూ ఆయన వారే కాబట్టి సర్వాత్మ సాధారణం అంటున్నారు. ఈ సర్వాత్మ సాధారణం అంటే అన్ని ఆత్మలకి సాధారణమైన, అంటే అందరికీ సమానంగా పొందడానికి వీలైన, చేరడానికి వీలైన అనే అర్థంలో చెప్తున్నారు. ఇక్కడ నాథగోష్ఠి అనే పదము నాథ గోష్ఠి అని విడదీసుకుంటే ఇక్కడ సర్వాత్మ సాధారణ గోష్ఠి అని అనుకోవాలి.
సర్వాత్మ సాధారణ నాథ అని విడదీసుకోవాలి. భగవంతుడు సర్వాత్మ సాధారణుడు, గోష్ఠి సర్వాత్మ సాధారణం అని రెండు అర్థాలు మనం చెప్పుకోవాలి. నాథుని గోష్ఠే, భగవంతుని గోష్ఠే అది. అయితే ఈ నాథుని గోష్ఠి సర్వాత్మ సాధారణమైన గోష్ఠి అని మనం చెప్పుకుంటే అప్పుడు మనకి తేడా శ్రీరంగంలో ఉండే గొప్పతనం మనకి తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, మనకి పరమపదం అయితే చర్మచక్షువులతో సేవించటానికి వీలైన అవకాశం ఉండదు. కానీ శ్రీరంగం అయితే నాకు కూడా అని పిసిత దృశామపి చకాస్తి అని ఒక శ్లోకంలో మనం చెప్పుకున్నామే. పిసిత దృక్కులు అంటే మాంస చక్షువులు అని మనం చెప్పుకున్నాం. అంచేత పరమపదానికి లేని ఒక విలక్షణత ఇక్కడ ఉంది అని మనం అక్కడ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా సర్వాత్మ సాధారణ అని అంటే ఆత్మలు ఎన్ని రకాలు అంటే మనకి బాగా తెలుసు, 3 రకాలు: నిత్యులు, ముక్తులు, బద్ధులు. లేదా ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే ముముక్షువులు. బద్ధులలో ఎలాగా సంసార చేతనలు ఇష్టపడి రారు ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముముక్షువులే అని అహృత సహజ దాస్యాహ అనే శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పరమపదంలో అయితే నిత్యులు ముక్తులు మాత్రమే ఉంటారు. ముముక్షువులు ముక్తిని పొందిన తర్వాత వెళతారు తప్ప ముముక్షువులుగా వెళ్ళేటటువంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ శ్రీరంగంలో అయితే సర్వాత్మ సాధారణ అనడంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఇది పరమపదమే. ఈ పరమపదంలో ఈ మామణి మండపంలో ముముక్షువులు కూడా ఉండేటటువంటి వైభవం కలిగినది. సర్వాత్మ సాధారణ, ఇంకా ఎలిమినేట్ చేయటానికి లేదు, అందరికీ సమానంగా పొందడానికి తగినటువంటి అర్హత కలిగిన అని ఈ అర్థంలో గోష్ఠికి మనం సమన్వయం చేసుకుంటే ఆ గోష్ఠి సర్వాత్మ సాధారణ గోష్ఠి. ఇప్పుడు మనకి ఎంట్రీ ఉందనుకోండి, ఇంకా అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు, అందరూ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. మాకు అవకాశం ఉంది, మాకు అవకాశం ఉంది అని చేరిపోతూ ఉంటారు. చూసారా? అలాగే స్వామివారు తీర్థం ఇస్తున్నారు అంటే ఎవరికి లేదు కనుక అవకాశం, అందరూ వెళ్ళాలి. అలా వెళ్ళేటట్లుగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా జాగా కలిసి ఉండేటట్లుగా, ఇంకా మిగిలి ఉండేటట్లుగా ఉంటుంది అని అంటారు. ఇంకొక అర్థం తీసుకుందాం మనం. సర్వాత్మ సాధారణ నాథ అని మనం అర్థం తీసుకుందాం. భగవంతుడు ఒకరికి ఒకలాగా మరొకరికి ఒకలాగా చెందినటువంటి వాడు కాదు. మనకి జితంతా స్తోత్రంలో ఒక శ్లోకాన్ని ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నారు. దేవానాం దానవానాంచ సామాన్యం అధిదైవతం అనే శ్లోకాన్ని చెప్తున్నారు. దేవతలకి దానవులకి కూడా సమానమైనటువంటి సాధారణమైనటువంటి దైవం. వాళ్ళు బుద్ధితో చేరలేకపోవచ్చు, కానీ అందరికీ చెందినదే పరతత్వము, అందరికీ చెందినవాడే పరమాత్మ అని చెప్తారు. ఈ శ్లోకం మనకి శ్రీపతి స్తుతిమాలలో ఉంటుంది, చివరిలో పూర్తిగా అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు ఆ సర్వాత్మ సాధారణ తత్వమైనటువంటి భగవంతుణ్ణి ఏ ఒక్కరో నాకే సొత్తు అని అనుకునేటటువంటి పని, ఆ భావన అవివేకమైనది అనేదాన్ని చెప్తున్నారు. భగవద్ అనుభవం ఉందనుకోండి, ఎవరి మట్టుకు వాళ్లే ఆనందంగా నా దేవుణ్ణి నేను పొందాను, నా దేవుడితో నేను మాట్లాడాను, నా దేవుడు నన్ను అనుగ్రహించాడు, నా దేవుడే నాకు దిక్కు అని ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ నాది, నావాడు, నాకు అనేటటువంటి భావనతో చేరేటటువంటి స్థితి కలిగి ఉంటుంది. అలాంటిదే భగవంతుడు, అలాంటి వాడే. భగవత్ సేవ అలాంటిదే. అంచేత భగవత్ సేవలో కూడా ఇది నాకొక్కరికే, నేనొక్కదాన్నే, నేనొక్కడినే, నేనైతేనే బాగా చేస్తాను, మిగిలిన వాళ్ళుంటే నాకు కుదరదు అని అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి అమాయకత్వం కింద చెప్పబడుతుంది. ఇక్కడ చిన్న అంశం మీకు చెప్తాను. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతమంది గోపికలకి ఆనందాన్ని కలిగించాడు. ఆ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని పొందడంలో ఎవరి మట్టుకు వాళ్లే నేనంటేనే శ్రీకృష్ణుడికి ఇష్టం, నేనంటేనే శ్రీకృష్ణుడికి ఇష్టం అని అనుకుని భగవంతునితో ఆనందాన్ని అనుభవించారు. రాసలీలా ఘట్టం అనేది మనకి అందులోనే తెలుస్తుంది. కానీ ఎవరిలోనైనా ఇలాంటి స్వార్థ భావన ఉందనుకోండి, దాన్ని పరమాత్మ ఎలా పోగొడతాడు? భగవద్ అనుభవం వైయక్తికం, అంటే ఎవరికి వారికే ప్రత్యేకంగా అనుభవించదగినది,
అందరికీ అందేది అనడానికి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అందమైనటువంటి ఒక ఖండ కావ్యంలో చెప్తున్నారు. ఇంతకు ముందు చాలా సార్లు మనం గోపాల వింశతి అవి చెప్పుకున్నప్పుడు విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. రాధిక చక్కగా కొన్ని పుస్తకాలు సంపాదించి కూడా అందరికీ అందించారు. అందులో కొన్ని ఖండికలు ఉంటాయి. వీలైతే చెప్పినట్టు గుర్తు, లేకపోతే మీరు చూసుకుందరు కానీ రహస్యం అని ఒక ఖండిక ఉంటుంది. అందులో ఆ రహస్యం అనే ఖండికలో అంశం ఏమిటి అంటే, ఒక గోపిక యమునా తీరంలో కూర్చుని ఏడుస్తోందిట. పాపం ఏడుస్తోంది, కళ్ళు తుడుచుకుంటోంది, ఏడుస్తోంది, కళ్ళు తుడుచుకుంటోంది. ఈ స్నేహితురాలు ఇంకొక గోపిక అక్కడికి వచ్చిందిట. ఆవిడ వస్తోందని చూసి కళ్ళు తుడుచుకుని నార్మల్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఆవిడ గుండె చాలా బరువు ఎక్కిపోయి ఉంది. ఏదైనా ఒక బాధ కానీ, ఏదైనా ఒక రహస్యం కానీ గుండెలో ఉంటే ఎవరికైనా చెప్పుకోకపోతే ఎంత బరువు అయిపోతుందో అంత బరువుగా ఉంది ఆవిడకి. మనస్సులో ఉంది, ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బాగుండును అని అనిపిస్తోంది ఆవిడకి. అమ్మో, ఎవరికి చెప్పకూడదు చెప్పకూడదు, చెప్పొద్దన్నారు కదా అని అనుకుని ఆ లోపల ఇమర్చుకోలేక, బయటికి చెప్పలేక ఆవిడ చాలా యాతనని అనుభవిస్తోంది. విషాదంగా ఉంది, బాధతో ఉంది ఆవిడ. ఇంకో గోపిక అక్కడికి వచ్చింది. చెప్పి, ఏమలా ఉన్నావు, ఏం జరిగింది, చెప్పు చెప్పు అని అడిగింది. అడిగితే ఇంక ఉండబట్టలేక, నువ్వెవ్వరికీ చెప్పావు కదా, నువ్వెవ్వరికీ చెప్పావు కదా, ఒట్టు వేయి అని చెప్పి ఒట్టు వేయించుకొని అప్పుడు చెప్పిందిట ఆ గోపిక. ఏం లేదు, నిన్న నాకు శ్రీకృష్ణుడు కలలోకి వచ్చాడు. వచ్చి నాతో చాలా ప్రేమగా మాట్లాడాడు. నీకో రహస్యం చెప్తాను, ఎవరికీ చెప్పకు అని అన్నాడు. చెప్పు అని అంటే చెప్పిన మాట ఏమిటి అంటే, ఇంతమంది గోపికలు ఉన్నారు కానీ ఎవరికీ నీలో ఉన్నంత అందం లేదు, నీ కళ్ళలాంటి కళ్ళు లేవు, నీ అందం లాంటి అందం లేదు, నీలాంటి ఆ అద్భుతమైనటువంటి వయ్యారం వాళ్ళల్లో లేదు. అందుకే నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. కానీ అందరూ చేరిపోతారు, నీతో కలిసి హాయిగా ఏకాంతంగా గడపడానికి అవకాశం కనిపించటం లేదు నాకు. రేపు నువ్వు అందరికంటే ముందు యమునా తీరానికి వచ్చేస్తే మనిద్దరం కాసేపు హాయిగా ఆనందంగా గడుపుదాము అని కలలో చెప్పాడట కృష్ణుడు. ఆ మాటలు విని ఆనందపడి ఆవిడ ఇవాళ వచ్చింది, కానీ కృష్ణుడు రాలేదు. ఇప్పుడు ఆవిడకి విచారంగా ఉంది. ఈ మాట ఎవరితోటి చెప్పుకోలేదు. ఇప్పుడు గుండె బరువు తీరడం కోసం ఒట్టు వేసింది కాబట్టి కృష్ణుడు చెప్పిన రహస్యాన్ని ఈ గోపికతో చెప్పింది. చెప్తే సీన్ మారిపోయింది. ఇప్పుడు ఈ గోపిక ఊరడించడానికి బదులుగా తాను వెళ్ళిపోయి దూరంగా ఏడవడం ప్రారంభించింది. విన్నావిడ. అదేంటి, ఈవిడెందుకు ఏడుస్తుందో తెలియక చెప్పిన గోపిక వెళ్ళి, ఎందుకలా ఏడుస్తున్నావు అంది. అంటే, నాకు నిన్న ఇలాంటి కలే వచ్చింది, నాతోటి కూడా కృష్ణుడు ఇలాగే అన్నాడు, అందుకే నేను ముందుగా వచ్చాను అందుట ఆ గోపిక. ఇలా ఒక్కొక్కరు వస్తున్నారట. ప్రతి వాళ్ళకి జరిగిన అనుభవం ఇదే. కృష్ణుడు ప్రతి ఒక్క గోపిక కలలోనూ కనపడి, నీలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పాడు అని ఆఖరికి రహస్యం అందరిలోనూ బట్టబయలైపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు కదండి, గ్రూప్ అయితే ఎంత బలం ఉంటుంది బాబోయ్, మహిళా శక్తి, ఇంకా ఏం లేదు, ఇవాళ కడిగేయాల్సిందే అనుకున్నారట. రానిండి ఆ కృష్ణుణ్ణి కడిగి పారేద్దాం, మనందరం ఎదురుగా ఒకరికొకరు సాక్ష్యం కదా అన్నాడా లేదా, నిలదీద్దాం ఏవైనా సరే అని అనుకున్నారు. పాపం వచ్చాడు. ఈయనకేం భయమా, ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, ఏ సమస్యలనైనా పరిష్కరించుకుంటాడు కాబట్టి వచ్చాడు ఆయన. వీళ్ళందరూ మూగిపోయారు. మూగిపోయి, ఏం అడిగితే ఇంక నిలదీతే కదా, ఎందుకలా అన్నావు, నీకు నిజంగా ఎవరంటే ఇష్టం, అసలు ఎందుకు ఇలాగా అని అందరూ కలియబడ్డం ప్రారంభించాడు. విన్నాడు. ఒక్కసారి కసిరాడు. నోరు మొయ్యండి అన్నాడు. అంటే నేను అంటున్నాను ఇలాగా, రహస్యంలో అలా లేదు, కాసేపు మాట్లాడకండి అని అన్నాడు. అంటే వీళ్ళందరూ ఒకసారి బిగ్గ చచ్చిపోయినట్టుగా, ఏంటిలాగా మనకి సిగ్గుపడాల్సింది పోయి మళ్ళీ మననే ఆయన గద్దిస్తున్నాడేమిటి అని అనుకుంటే, అయ్యయ్యో ఎంత తెలివి తక్కువ వాళ్ళలారా, మీకు ఒక్క రహస్యం నోట్లో మనస్సులో ఉంచుకోవడం తెలియదు. ఇది రహస్యం ఎవరికీ చెప్పద్దు అంటే ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఇంకొకళ్ళకి మనస్సులో దాచుకోలేరా? రహస్యం మీ గుండెల్లో ఇమడదా? పోని ఇప్పుడు బయటకు వచ్చిందని నాకేం భయం అనుకుంటున్నారా? ఏంటా స్వార్థం? నన్ను మీరొక్కరే అనుభవిద్దామనుకున్నంత స్వార్థం మంచిదేనా చెప్పండి?
ఒక్కరే గుదిగుంపుగా నన్ను అనుభవిద్దాం అనుకుంటున్నారా? అది న్యాయమేనా అని వాళ్ళకి ఒక కనువిప్పుని కలిగించాడట. నేను అందరి సొత్తు అయిన నేను నా అంతట నేను ప్రతి ఒక్కళ్ళని ప్రేమించి రహస్యాన్ని మనసులో పెట్టుకోండి అని నా ప్రేమని మీకు పంచుదాం అనుకుంటే మీరు స్వార్థంతో నాకొక్కదానికే కావాలి అనుకునేటటువంటి స్వార్థాన్ని మీరు చూపిస్తున్నారు చూసారా? అలాంటి తత్వము కాదు భగవత్ తత్వం అనేదాన్ని అందమైనటువంటి ఈ రహస్యం అనేటటువంటి ఖండికలో మనకి పరమార్థాన్ని ఇస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. చిన్న కావ్య ఖండిక, కానీ అద్భుతమైనటువంటి పరమార్థం అందులో ఇమిడి ఉంటుంది. అదే మనకిక్కడ సర్వాత్మ సాధారణ నాథ గోష్ఠీ అన్న చోట మనం ఆ కథని తెలుసుకుంటే, ఆ సన్నివేశాన్ని తలుచుకుంటే ఇప్పుడు మనకి సర్వాత్మ సాధారణత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ పదమైన అందరూ చేరదగినదే, అందరి కోసమే కట్టాడు ఆయన. ఈ స్వామి అయినా అందరికీ చెందినవాడే. అలాంటి నాథుడి యొక్క గోష్ఠి అయితే పూరేపి ఇప్పుడు ఎలాగైతే లైసెన్స్ వచ్చేసిందో అక్కడి నుంచి ఆ భగవంతుణ్ణి పొందడానికి చేరేటటువంటి వారి గోష్ఠి ఒక పూరం అయిపోయింది. పూరం అంటే ప్రవాహము అని అర్థం అనమాట. ఒక ప్రవాహంగా జలం వచ్చి చేరుతోందనుకోండి ఒక స్థానానికి, అప్పుడు ఏమవుతుంది? ప్రవాహం ఆగటం లేదు, కానీ స్థానం మాత్రం నిండిపోతుంది. నిండిపోతే ఏమైపోతుంది? పొంగి పొరలిపోతుంది. మనం ట్యాప్ అవి విప్పి పెట్టేస్తే ఏమవుతుంది? ఆ బకెట్ ఏదో నిండిపోతుంది, తర్వాత అది వ్యర్థం అయిపోతుంది. అలాగే సర్వాత్మ సాధారణమైనటువంటి ఈ గోష్ఠి ఒక పూరేపి, ఒక పూరముగా, ఒక ప్రవాహ రూపంలో నిరంతరంగా అందులోకి చేరుతున్నప్పటికీ కూడా దుష్పూర మహావకాశం అంటారు. దుష్పూరం, ఆ ప్రవాహంతో ఈ ప్రదేశము నిండిపోయింది అని అనడానికి లేనంత జాగా కలిగినది అని అర్థం అనమాట. దుష్పూర అంటే నింపడానికి వీలు కాని మహా అవకాశం. అవకాశం అంటే స్థానము, జాగా అని అర్థం అనమాట. ఏది? 1000 కాళ్ల మండపం కాదు, సహస్రస్థూణాత్మకమైనటువంటి ఆనందమయ మణి మండపం. పరమపదంలో ఉండేటటువంటి మండపానికి ఉండేటటువంటి విలక్షణత్వం ఏదైతే ఉందో అది ఈ మండపానికి కూడా ఉంది. ఇంకా పరమపదంలో అయితే ముక్తులు చేరరు, ముముక్షువులు చేరరు కాబట్టి అది కూడా ఒకళ్ళు ఇద్దరు అలా వెళుతూ ఉంటారు కాబట్టి సరిపోవచ్చు. కానీ ఇది కూడా అలాంటి లక్షణాన్నే కలిగి ఉంది. దుష్పూర మహావకాశం, పూరించటానికి అంటే నింపడానికి ఇంక నిండిపోయింది, క్లోజ్డ్ అని చెప్పడానికి లేదు. ఇంకా రండి, ఇంకా రండి, ఇంకా రండి అని ఇంకా జాగా మిగిలిపోతూ ఉంటుంది, ఇంకా మిగిలిపోతూ ఉంటుంది. పుష్పక విమానం అని మనం చెప్పుకుంటూ ఉంటాం చూసారా? ఆ పుష్పక విమానం ఎలాంటిది? ఎంతమంది వచ్చినా జాగాని కలిగి ఉంటుంది. ఆస్థానమయ మణిమండపం ఎలాంటిది అంటే ఎంతమంది వచ్చినా జాగా అందులో ఉంటుంది. మామూలుగా అయితే 100 మంది ఉన్నారు, మరో 10 మంది పడతారు అని అనుకుంటున్నాం. కానీ అలా ఉండేది ఆ మణిమండపం, ఆ ఆస్థాన రత్నం. ఇవాళ శుక్రవారం కదా, మన అదృష్టం కొద్ది అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని భట్టరు వారే మనకి వర్ణించినటువంటి ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తస్యాంచత్వత్కృపావన్ నిరవధి జనతా విశ్రమార్హావకాశం అని ఒక శ్లోకాన్ని మనకు అందించారు. తస్యాంచ ఆహురాస్థానరత్నం అని దీనికి ముందు ఉండేటటువంటి శ్లోకం ఉంటుంది. మీరుండేటటువంటి దాని ఆస్థాన రత్నం, తత్ర స్పరిశగంధం అనే తర్వాతది ఆహురాస్థాన రత్నం అన్న చోట ఆ ఆస్థాన రత్నం ఎలాంటిది అంటే తత్వత్కృపావంత్ నిరవధి జనతా విశ్రమ అర్హ అవకాశం. అమ్మవారి కృప లాంటిది అని ఎగ్జాంపుల్ చెప్తారండి. అక్కడ అమ్మవారి కృపకి అంతు ఉంటుందా? ఆగిపోవడం ఉంటుందా? ఇక అయిపోయింది అన్నట్టుగా ఉంటుందా? అలా పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అలాగే
త్వత్కృపావత్ ఆ కృపలో నిరవధి జనత, అవధి లేనంత జనం హాయిగా విశ్రమాన్ని పొందుతూ ఉంటారు. అలాంటిదే ఈ ఆస్థాన రత్నం అంటున్నారు. గుడ్. అలాగే ఇక్కడ కూడా దుష్పూర మహావకాశం జితంతా స్తోత్రంలో శ్లోకం చూసుకోండి. ఈ శ్లోకాన్ని కూడా మనం శ్రీగుణరత్న కోశంలో శ్లోకం కూడా చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ కంపారిజన్ ఎక్కడా, సమన్వయం ఎక్కడా అంటే నిరవధి జనతా విశ్రమార్హావకాశం సంకీర్ణం దాస్య తృష్ణాకలిత పరికరై పుంభి అంటూ వివరణ చేస్తున్నారు. అక్కడ చాలా జనం ఉంటారు, కానీ చాలా అవకాశం కూడా ఉంటుంది, చాలా జాగా ఇంకా మిగిలి ఉంటుంది. అది ఆస్థాన రత్నం యొక్క వైభవం. మనం పెళ్లిళ్ళకి వాటికి హాల్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఎన్ని కాంబినేషన్స్ చూసుకుంటామో ఒకసారి చూసుకోండి. మన బంధువులు వాళ్ళే అయితే పెళ్లి కూతుర్ని చేయడం లాంటి ఫంక్షన్స్ అయితే ఇది సరిపోతుంది. కానీ పెళ్లి లేదా రిసెప్షను వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఆ కేటగిరీ వస్తారు, ఈ ఫ్రెండ్స్ వస్తారు, ఇలాంటి జనాలు వస్తారు, వీళ్ళందరికీ ఇది సరిపోతుందా అని 100 కాంబినేషన్స్ చూసుకొని 100 రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ చేసుకొని హాల్ని బుక్ చేసుకుంటాం. అలా కాకుండా ఈ మణిమండపం కనుక మనకి దొరికిందే అనుకోండి, ఇంకా మనకి ఏ క్యాలిక్యులేషన్స్ అక్కర్లేదు, ఎంతమంది వచ్చినా సరిపోతుంది. కానీ ఇంకొక ఇబ్బంది ఉంటుంది, ఇలాంటివి బుక్ చేసుకోవాలి అంటే మనం చేసినటువంటి కార్యక్రమానికి జనం బాగా వచ్చారు అని అనిపించాలి అంటే జాగా తక్కువ ఉండాలి, జనం ఎక్కువ ఉండాలి. అప్పుడు కిక్కిరిసిపోయిందండి అంటారు చిన్న గది, అందులో జనాలు నిండిపోయారు అంటే అది ఫోటోలు తీసుకుంటే అబ్బో ఎంత జనం ఉన్నారు అని అనిపించాలి. అలాంటప్పుడు ఆస్థాన మండపాలు తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, అయ్యో జనమే లేరు అంటారు. నిజానికి దాని కెపాసిటీ ఎక్కువ, అక్కడ జనం వేల కొద్దీ ఉండొచ్చు, కానీ అంతమంది ఉన్నా అది అక్కడ ఇంకా జాగా మిగిలి ఉంటుంది. కాబట్టి అది భగవంతుడిది కదా, ఆయనదే కదా అందరూ. అందుకని ఎంతమంది వచ్చినా సేవించటానికి వీలుగా ఉంటేటటువంటి సహస్ర స్థూణాత్మకమైనటువంటి ఆ మణిమండపంలో ఆస్థానం ఆనందమయం అని అంటున్నారు. ఆనందమయమైనటువంటి, ఇంకా ఆనందమే తప్ప మరొకటి మనకు అక్కడ అనుభవించడానికి ఇంకొకటి ఏదీ ఉండదు. అలాంటి ఆస్థాన రత్నాన్ని మనకి ఆమ్నాతం, ఏదైతే పరమపదనాథుని యొక్క ఆస్థాన మండపంగా శృతులలో వ్యవహరింపబడుతోందో చెప్పబడుతోందో అలాంటి ఆస్థాన మండపాన్ని, సహస్ర స్థూణాత్మకమైనటువంటి ఆ మండపాన్ని అవాప్నవాణి పొందుతాను అంటే పొందాలనేటటువంటి ఆశ పరిపూర్ణంగా కనిపిస్తూ దాన్ని దగ్గరికి చేరుతున్నట్లుగా చెప్తున్నారు ఇందులో. అది కలతలేని నగరం అని కలంగా పెరునగరం అంటారు. మామణి మండపం, ఇవన్నీ నమ్మాళ్వార్ల యొక్క ప్రయోగాలు. ఆ ప్రయోగాలన్నీ శృతివాక్యాలనే మనకి తెలియచేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి భావనతో ఈ ఆస్థాన రత్నాన్ని మనకి దర్శింప చేస్తున్నారు ఇందులో ఈ శ్లోకంలో. అంటే తూర్పు ద్వారంలోంచి వచ్చారు, అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులకి నమస్కారం చేశారు, అక్కడ ఉండేటటువంటి దివ్యమైనటువంటి 1000 కాళ్ల మండపానికి విశేషించి నమస్కారం చేస్తున్నారు. ఏ భావనతో అంటే అది పరమపదనాథుడు వేంచేసి ఉండేటటువంటి ఆస్థాన మండపం, ఆనందమయ మణి మండపం అనేటటువంటి భావనని మనకి కలిగిస్తూ విశేషమైనటువంటి కోరికతో దాన్ని చేరాలనేటటువంటి కోరికని ఇందులో మనకి భట్టర్ వారు తెలియచేస్తున్నారు అని మనం అనుసంధానం చేసుకుంటూ నిన్న చెప్పారు చూసారా, చాలా మంది శ్రీరంగానికి వెళుతున్నామనో, మరొక చోటికి వెళుతున్నామనో చెప్పుకుంటూ వస్తున్నారు. అలా దివ్యదేశ యాత్రలు చేసేటప్పుడు ఈ సమయంలో ప్రధానంగా శ్రీరంగంలో జరిగేటటువంటి ముక్కోటి భగవంతుని యొక్క ఉత్తర ద్వార దర్శనం కోసం, అధ్యయనోత్సవం కోసం, ఆ వైభవాన్ని సేవించటం కోసం తప్పనిసరిగా
చాలా మంది ప్రపన్నులు ఇష్టపడి వెళుతూ ఉంటారు. ఆ ఉత్సవం జరిగేటటువంటి స్థలం దగ్గరికి వచ్చి మనం ఆగేము అంటే మనందరం ముక్కోటి సేవని చేసుకుంటున్నాం, అధ్యయనోత్సవాన్ని సేవిస్తాం అన్నమాట. అధ్యయనోత్సవం అవంది మళ్ళీ ముందుకు సాగడానికి వీల్లేదు కాబట్టి ఇక్కడే ఉండిపోతున్నాం. ఎందుకు ముందుగా వెళ్ళిపోతున్నాము అని అంటే మళ్ళీ అందరూ వచ్చేస్తే రష్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అందరికంటే ముందు మనమే శ్రీరంగం చేరిపోయాము, 1000 కాళ్ల మండపంలో వేచి ఉన్నాము. అధ్యయనోత్సవ వైభవం పగల్పత్ అక్కడే జరుగుతుంది కాబట్టి మనం ఇంకా హాయిగా ఆళ్వార్ల కోటిని సేవిస్తూ నిశ్చింతగా అక్కడ ఉందాము అని. లేదండి, ఇంకో 4-5 శ్లోకాలు అయిపోతాయి, అయినా తిరుక్కార్తి నియమం స్తోత్రానికి లేదు కదా, ఎందుకు అమ్మగారు ఆపేయడం, చక్కగా ధనుర్మాసంలో కూడా కంటిన్యూ చేస్తే కొంత పాఠం మనకి జరుగుతుంది కదా అనే సందేహం కూడా నిన్న కొంతమందిలో కలిగి ఉండవచ్చు. ఆపుకోవడానికి కారణం తమాషాగా చెప్తున్నాను, అది కారణం అని కాదు. ఎంచేత అంటే మనం చెప్తూ ఉంటే, మనం ఆయన వైభవాన్ని తెలుసుకుంటూ ఉంటే తీరా మనం అసలు ద్వారం దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాం. తూర్పు ద్వారంలో ప్రవేశించేసాం, ఇంకా వెళ్ళి దర్శనం చేస్తాం అనుకోండి, మన వైపు ఆయన చూడాలా అక్కర్లేదా? చూడాలి కదా. భగవంతుడు కూడా మనని చూశాడు, ఆయన అనుగ్రహం మన మీద పడింది అనేటటువంటి ఒక తృప్తి మనకి కలగాలి. కలిగితే కానీ మనకి ఆ యాత్ర సఫలం కాదు. మనం రంగయాత్ర చేస్తున్నాం దినే. మరి ఈ విశేషమైన రోజులలో ఎందుకండి మనం రంగయాత్ర మానేయాలి అనంటే, ఆయన మన వైపు చూడడం లేదు. ఎంచేత అంటే ఆయన పరాకుగా ఉన్నాడు, ఆయన దృష్టి మరొక వైపు ఉంది. ఎటువైపు ఉంది అంటే, మామూలుగా ఒక చిన్న సమాసం, గోదాస్తోత్రం అని, ఆ గోదాస్తోత్రంలో ఒక శ్లోకాన్ని చెప్తాను ఇక్కడ. అంటే ఎంత అద్భుతంగా ఈ ఆండాళ్ళమ్మ వారి వైభవాన్ని మహానుభావులు మనకి అందించారు అనడానికి. దైవాధీనం జగత్ సర్వం అని ఒక శ్లోకం మీరు వింటూ ఉంటారు కదా. మొత్తం జగత్తంతా దేవుడికి అధీనంలో ఉంది. మంత్రాధీనంతో దైవతం, ఆ దేవుడు ఎవరికి అధీనంలో ఉంటాడు అంటే మంత్రానికి అధీనుడై ఉంటాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది అంటే వేదవేత్తల యొక్క అధీనంలో ఉంటుంది. అందుకని బ్రాహ్మణో మమ దేవత, వేదవేత్తలు నాకు దైవములు. భగవంతుడు అంటే నాకు వేరే అక్కర్లేదు, భగవంతుడి అధీనంలో లోకం, ఆ భగవంతుడు మంత్రాధీనంలో, మంత్రం బ్రాహ్మణులకి అధీనంలో, ఆ బ్రాహ్మణులే నాకు దేవతలు అని నమస్కారం చేసుకుంటాం మనం. అలాంటి శ్లోకాన్ని తలపించేటటువంటి శ్లోకం అన్నమాట ఇది. లోకాలన్నీ ఎవరి అధీనంలో ఉన్నాయి అని అడిగితే అమరుల అధీనంలో ఉన్నాయి. అమరులంటే దేవతలు కదా. ఇంద్రలోకము, బ్రహ్మలోకము, ఇలా మనం చెప్పుకుంటాం కదా. అర్చిరాజ మార్గంలో మనకు అన్ని లోకాలు ఎవరెవరు ఆ దేవతలు అధికార పురుషులుగా ఉంటారో మనకి చెప్తూ ఉంటారు. లోకా సర్వేప్యమరవసగాః, అమరుల వశంలో లోకాలన్నీ ఉన్నాయి. ఏ దివ్య దేశానికి వెళదామండి అన్నా ఆ దివ్య దేశానికి ఒక కట్టుబాటు, దానికి ఒక నియమము ఉన్నట్లుగానే అన్ని లోకాలు దేవతలు అధికార పురుషులుగా కలిగినటువంటివే ఉంటున్నారు. పోనీ వాళ్ళని పట్టుకుందామండి, విఐపీస్ కదా, వాళ్ళ దగ్గర ఏదైనా లెటర్ తీసుకుందామా అని అనుకుంటే, తే వశాః చక్రపాణే, వా దేవతలందరూ ఎవరి అధీనంలో ఉన్నారు అనంటే ఆ దేవతలందరూ భగవంతుని యొక్క అధీనంలో ఉన్నారు. లోకా సర్వేప్యమరవసగాః తే వశాః చక్రపాణే. పోనీ ఆ చక్రపాణిని అడుగుదాం లెటర్ ఇవ్వమని అని అక్కడికి వెళ్దాం అనుకున్నారా అంటే, సప్రాప స్వాశ్రిత జనవశం, ఆయన వశంలో ఉన్నాడా? ఆయన ఎవరి వశంలో ఉన్నాడు అంటే తనని ఆశ్రయించిన వాళ్ళకి వసుడైతే ఉన్నాడు ఆయన. నాకు తెలియదండి, మా వాళ్ళని అడగండి, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నట్టు ఆయన భక్తుల అధీనంలో ఉన్నాడు, ఆయన మహానుభావుల అధీనంలో ఉన్నాడు. సప్రాప స్వాశ్రిత జనవశం అన్నారు. వాళ్ళెక్కడున్నారండి? పోనీ వాళ్ళ దగ్గరికే వెళుతాము అనుకుంటే, తేచ దివ్యస్థలేషు, వాళ్ళు ఒక చోట ఉండడం లేదండి, వాళ్ళు ఒక చోట, రేపు ఒక చోట, మరొక చోట, అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు అని ఎక్కడ పట్టుకుంటారండి? 108 దివ్య దేశాలు తిరుగుతారా వారు? వాళ్ళెక్కడున్నారు? తేచ దివ్యస్థలేషు. ఇంతవరకు వచ్చాం.
అంటే లోకాలు తిరుగుదాం అనుకుంటే రికమెండేషన్ కావాలి, ఆ లోకాధిపతులను పట్టుకోవాలి. వాళ్ళు చక్రపాణికి అధీనంలో ఉన్నారు, ఆయన ఆశ్రితులకి అధీనంలో ఉన్నాడు. ఆ ఆశ్రితులు దివ్య స్థలాల మీద మక్కువతో వాటిలో నిమగ్నమైపోయి ఉన్నారంటే వాటికి అధీనమైపోయి ఉన్నారు అన్నట్లుగా మనం చెప్పుకోవాలన్నమాట. మరి ఎలాగండి అని దిగులు పడకండి. తాన్యపి ఇప్పుడు ఈ దివ్య దేశాలన్నీ ఏమైపోయాయిట అంటే శ్రీరంగే తాన్యపి సమభవత్ భాగసహ. శ్రీరంగం దగ్గర కాపు కాయండి, మీకు వాళ్ళందరూ దొరుకుతారు. ఎంచేత ఆయా దివ్య దేశాలకు వెళ్ళిన వాళ్ళు దివ్య దేశాలు ఎక్కడికి వస్తే వాళ్ళు అక్కడికే వచ్చేస్తారు కదా. అందుకని అన్ని దివ్య దేశాలు శ్రీరంగంలోకే వచ్చేస్తాయి. శ్రీరంగంలోకే అన్ని దివ్య దేశాలు భాగశః అవి డివైడ్ అయిపోయి మొత్తం అన్ని దివ్య దేశాలు శ్రీరంగంలో మమైకమైపోయి ఉన్నాయి. మరి దివ్య దేశాలలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరంగంలోకి వచ్చేసినట్టే, అక్కడ పట్టుకోవచ్చండి అని అనుకుందాం మనం. ఎందుకు వచ్చేసాయి దివ్య దేశాలన్నీ శ్రీరంగానికి అనంటే శ్రీరంగే తాన్యపి సమభవత్. ఎందుకంటే స్వయం వ్యక్తం, ఆద్యం, అద్భుతం ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా. రంగనాథుణ్ణి మించిన సేవ ఏమిటుందని అన్ని దివ్య దేశాలలో ఉండేటటువంటి పెరుమాళ్ళు కూడా భగవంతుడే కాబట్టి అవన్నీ విహార స్థలాలు అయితే ఆఖరికి శయన మందిరం ఏదవుతుంది అంటే శ్రీరంగమే కాబట్టి ఎవరైనా ఆ శ్రీరంగంలోకి వచ్చేస్తారు, ఇక్కడే శయనాగారంగా ఇందులోనే ఉంటారు అని అన్నమాట. అయితే పోనీ అయితే రంగనాథుడే కదా ఆయన అడుగుదామా అని ఇప్పుడు మనం వెళ్ళాం అనుకోండి రంగనాథుడి దగ్గరికి. ఆయన తస్య నాథః, ఆ నాథుడు ఏం చేస్తున్నాడా, రంగనాథుడు ఏం చేస్తాడట అనంటే లగ్నో గోదాశ్రజీ అంటారు. ఆయన దృష్టి ఎవరి మీద లేదండి, ఆ గోదాదేవి పెట్టుకున్న మాలిక ముట్టునే కళ్ళు తిరుగుతున్నాయి ఆయనకి. దాని మీదే ఒక వస్తువును తాను పొందాలనుకున్నప్పుడు ఆశగా చూస్తూ ఉంటాడు చూసారా ఒక ఆయన, అది ఎప్పుడు నాకు వస్తుంది ఎప్పుడు నాకు వస్తుందని. గోదాదేవి మీద కూడా లేదట ఆయన మనస్సు. గోదాశ్రజీ అన్నారు. గోదాదేవి అలంకరించుకున్నటువంటి మాలిక, గోదామాలిక అన్నారు మామూలుగా. ఓహో గోదాదేవి ఆరాధన కోసం మాలికలు తయారు చేసి తెస్తోందనమాట అని అనుకుంటున్నారంట. అయ్యయ్యో అవి ఫ్రెష్ మాలికలు కావండి, అవి పాతవి నిర్మాల్యం అంటున్నారు. తదుపభుక్తోజ్జితాయా, అవి కూడా గోదాదేవి తాను వాడకుండా ఇచ్చిన మాలికలు కావు, తదుపభుక్త ఉజ్జితములు. ఆ గోదాదేవి తాను అలంకరించుకుని విడిచినటువంటి మాలికల యందు భగవంతుడైన రంగనాథుని యొక్క దృష్టి లగ్నమై ఉంది, ఎవరిని చూడటం లేదు. కథంతత్, ఎంత ఆశ్చర్యమో కదా అని అంటారు. అందరూ ఆయన కోసం తాపత్రయపడి శ్రీరంగానికి వస్తే ఆయన చూపంతా ఈ ధనుర్మాసం అయ్యే వరకు కూడా మరి దేని మీద లగ్నం కాదు, గోదాదేవి అలంకరించుకుని విడిచినటువంటి మాలికల మీదే మనస్సు లగ్నమై ఉంటుంది. కాబట్టి అయిపోనండి ధనుర్మాసం, అప్పుడు మళ్ళీ మేము రంగయాత్ర చేసుకుందాం అని మనం ఆపుకుంటున్నాం అనమాట. ఇంత కష్టపడి ఇస్తారా ఎవరా? అలాగే స్వామివారు పండు చేత్తో పట్టుకుంటే అలా ఆడిస్తూ ఉంటే ఎవరికి వస్తుంది ఎవరి చేతిలో పెడతారు అని మనం ఆత్రతగా ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే వారికి వారికి ప్రసాదం ఇస్తే శేషాన్ని ఎవరికి ఇస్తారు, ఎవరికి శేషం అయితే పోనీ ఏ విఐపీలకో ఇస్తారు, అందులో సందేహం లేదు, మనం ఆశపడక్కర్లేదు. కానీ పండు చేత్తో పట్టుకున్నారనుకోండి, ఏమో మనకి ఇలా పడేస్తారేమో అని ఆయనని చూడకుండా ఆయన చేతిలో ఉండే పండు వేపే ఆశగా మనం ఎలా చూస్తూ ఉంటామో ఆ రంగనాథుడు కూడా పాపం అమ్మ ఎటు తిరిగితే అటు తిరుగుతాడు, అమ్మ ఎలా కదిలితే అలా కదులుతాడు, అమ్మ ఏ మాట అంటే ఆ మాటని వింటాడు ఆయన. ఆమె మీద కాదు, ఆమె పెట్టి విడిచిన మాలికల మీద మనస్సు లగ్నమై ఉంటాడు. కాబట్టి డిస్టర్బ్ చెయ్యొద్దు పాపం, హాయిగా సరదా తీరునివ్వండి. అమ్మ చక్కటి వ్రతం చేస్తుంది, ఆ వ్రతాన్ని ఆయన ఆనందంగా అంగీకరించి ఆ వ్రత ఫలాన్ని అందిస్తాడు. అప్పుడు మనం చక్కగా గోదా కళ్యాణమై అమ్మవారు కూడా స్వామివారిలో చేరిన తర్వాత రంగనాథుణ్ణి, ఆ రంగనాథ వైభవాన్ని, మన శ్రీరంగరాజస్తవ అర్థానుసంధానాన్ని
కొనసాగించుకుందామని ఆపుకున్నాం. అయితే వెయ్యి కాళ్ళ మండపం దగ్గర మాత్రం మనకి అడ్డు లేదు. ఆ సంగతి ఎలా ఉన్నా, ఓయ్ కాస్త ఇటు విను ఇదిగో అని దృష్టి మరల్చడం కోసం, ఎవరికైనా ఇష్టమైనది అది ఇష్టమే, దివ్య ప్రబంధ గానము ఇష్టమే కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు నంబరి వాళ్ళని. పాపం అప్పుడు ఆళ్వార్ల గానం కాబట్టి దృష్టి ఇక్కడ కదులుతుంది కాబట్టి మనం వెయ్యి కాళ్ళ మండపం దగ్గరే ఉందాం సుమండి, అంతకు మించి దాటి మనం వెళ్ళవద్దు అని స్వామి ఇక్కడ మనని కట్టడి చేశారు. ఆ వెయ్యి కాళ్ళ మండపానికి మనం దాసోహం పెట్టుకుంటూ ఈనాటి శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.